ఐదేళ్ల తరువాత న్యాయం జరిగింది. మానవ మృగాలకు మరణ శిక్ష ఖాయమైంది. నిర్భయ రేపిస్టులకు ఉరిశిక్ష విధించింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తుది తీర్పును వెల్లడించింది. నిర్భయ మరణ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆ ఘటన అత్యంత క్రూరమైందని నిర్ధారించింది. దోషులకు ఊరే సరైన శిక్ష అని, భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నేరాన్ని చేయకూడదు అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ముఖేష్, పవన్, వినయ్ శర్మ, అక్షయ్లకు త్వరలో ఉరిశిక్ష పడబోతోంది. ఇది అత్యంత అరుదైన ఘటనగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్భయ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు లాయర్. ऑफ द माइंड और जिस एग्रावेटिंग और ब्रुटैलिटी से ये क्राइम हुआ है, इसका ये रेयरेस्ट ऑफ रेयर केसेस में आता है. ऑनरेबल सुप्रीम कोर्ट की जो पहले की जजमेंट है, जिसमें क्लियर लिखा है कि कलेक्टिव कॉन्शियस ऑफ द सोसाइटी अगर शॉक करती है तो रेयरेस्ट ऑफ रेयर इवेंट में आता है. तो उसमें लेते हुए ऑनरेबल सुप्रीम कोर्ट ने जो हाई कोर्ट की जजमेंट थी डेथ पेनल्टी की, उसको अपहोल्ड किया और इनकी अपीलों को डिसमिस कर दिया है. అయితే దోషులకు అన్యాయం జరిగిందని వారి తరపు లాయర్ ఏపీ సింగ్ అన్నారు. తీర్పు కాపీని పూర్తిగా పరిశీలించాక రివ్యూ పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. कोर्ट ने सुनवाई की, पूरी तरह से सुनवाई की, लेकिन उसके बाद हमें न्याय मिला. हमने तो चांद सितारों की रातों की तमन्ना की थी, पर हमें स्याह काली रातों के सिवा कुछ नहीं मिला. मैंने कोर्ट में भी बोला मैं इससे असंतुष्ट हूं और जैसे जजमेंट मिल जाएगा उसको स्टडी करके हम उस पर जो रिव्यू है हम रिव्यू फाइल करेंगे. अक्षय कुमार सिंह, विनय शर्मा और पवन गुप्ता के लिए रिव्यू फाइल करेंगे. सर, उन्होंने बोला कि समाज में मैसेज पहुंचना जरूरी है. समाज में मैसेज के लिए किसी को फांसी नहीं दे सकते. पनिशमेंट का अर्थ है, पनिशमेंट का मतलब है सुधार, उसे सुधारा जाए. महात्मा गांधी के सिद्धांत की तो धज्जियां उड़ गई. महात्मा गांधी जी ने कहा था नॉन वायलेंस, अहिंसा होनी चाहिए, अहिंसा है. ह्यूमन राइट्स की तो धज्जियां उड़ गई. जीने का अधिकार है, जो जीवन देता है वही जीवन ले सकता है. కోర్టు తీర్పుపై నిర్భయ తల్లిదండ్రులతో పాటు మహిళా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 5 ఏళ్ల తరువాత తమకు న్యాయం జరిగిందంటున్నారు నిర్భయ తల్లిదండ్రులు. बिल्कुल न्याय मिला. हम न्याय के एक कदम और आगे बढ़ गए. अभी लड़ाई है, लेकिन ये बहुत बड़ा फैसला था. यहाँ पे దోషులకు మరణశిక్ష పడడం సంతోషంగా ఉంది. 5 ఏళ్ల తర్వాత మా కూతురికి న్యాయం జరిగింది. న్యాయం జరగడంలో ఆలస్యమైంది, కానీ చివరకు న్యాయమే గెలిచింది. ఈ కేసులో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. అయినా పట్టువదలకుండా న్యాయం కోసం పోరాడాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి శిక్షలే పడాలి. మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. मैंने उसको अपनी ताकत बनाई, उससे हार नहीं मानी और मुझे विश्वास था कि मैं एक दिन न एक दिन हमें इंसाफ जरूर मिलेगा. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. వారికి సరైన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. मैं सोचती हूँ कि हम लोगों के सिस्टम देख करके 5 साल तो बहुत छोटा समय है. मैंने ऐसे देखे हैं जहाँ 34-35 साल तक जाता है कोई निर्णय लेने से पहले घिनौने काम के लिए. तो 5 साल हाँ लंबा समय है. कोई और देश में शायद इतना नहीं होता, लेकिन चलो अब हो गया है. काश मेरे हाथ में होता. लेकिन ये तो लॉ मिनिस्ट्री और जजों को सोचना चाहिए कि justice delayed is justice denied. No, I'm happy that the verdict has been upheld, and I wish it had come sooner, but now that it's come, I'm happy. The thing is that in this 5 years is not a long time by legal standards in India. Some cases, I know one murder case which has just been decided after 34 years. వాస్తవానికి ఈ కేసులో 2013లోనే ప్రత్యేక న్యాయస్థానం దోషులకు ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత 2014లో ఢిల్లీ హైకోర్టు కూడా మరణశిక్షను ఖరారు చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై దోషుల తరపు లాయర్ రాజు రామచంద్రన్ సుప్రీంకోర్టులో అప్పీలుకి వెళ్లారు. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. శిక్ష విషయంలో హైకోర్టు సరైన పద్ధతులు పాటించలేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. దోషుల అప్పీల్ పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. దోషులకు ఉరే స్పష్టమని, సరైందని స్పష్టం చేసింది. డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో నిర్భయను దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. కదులుతున్న బస్సులో అత్యంత ఘోరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఈ మృగాళ్ళు.
స్నేహితుడితో కలిసి వెళ్తున్న నిర్భయను దారుణంగా అత్యాచారం చేయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు తర్వాత నిర్భయ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తూ చట్టంలో మార్పులు చేశారు. నిర్భయ ఘటనపై యావత్ దేశం ఒక్కటైంది. దోషులను కఠినంగా శిక్షించాలంటూ దేశ రాజధానిలో నిరసనలు మిన్నంటాయి. విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఇలా అన్ని వర్గాల ప్రజలంతా ఆందోళనలు నిర్వహించారు. రేప్ చేసిన దుండగులు నిర్భయ దేహంలోకి ఇనుప రాడ్లను దించి చేసిన చిత్రవధ చేశారు. ఆమె పేగులు పూర్తిగా నాశనమైపోయాయి. జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఆమె పరిస్థితిని చూసి డాక్టర్లే అప్పుడు చలించిపోయారు. పేగులు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే బతికే అవకాశం ఉండేది. కానీ మన దేశంలో లేని ఈ వైద్య పరిజ్ఞానం కోసం నిర్భయను విదేశాలకు తరలించక తప్పలేదు. రాత్రికి రాత్రే నిర్భయను ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులు చికిత్సను అందించారు. కానీ ఫలితం దక్కలేదు. నిర్భయ ప్రాణాలు దక్కలేదు. డిసెంబర్ 29, 2012న నిర్భయ కన్నుమూసింది. నిర్భయ మృతితో ఢిల్లీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లిదండ్రులతో పాటు న్యాయం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ కేసులో బాల నేరస్తుడు ఇప్పటికే శిక్ష నుంచి తప్పించుకున్నాడు. నిర్భయను దారుణంగా హింసించి బయటకు విసిరేసింది ఆ బాల నేరస్తుడే. అయితే కేవలం మైనర్ అన్న సాకుతో శిక్ష నుంచి అతను తప్పించుకున్నాడు. అతడికి ఉరిశిక్ష విధించాలని నిర్భయ తల్లిదండ్రులు ఇప్పటికీ న్యాయస్థానాలను వేడుకుంటున్నారు. ఇక ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రైవర్ రామ్ సింగ్ను తీహార్ జైల్లో తోటి ఖైదీలు కొట్టి చంపేశారు. మరో దోషి మైనర్ కావడంతో అతను విడుదలయ్యాడు. ఇక మిగిలిన 4 దోషులకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. త్వరలోనే వారికి ఉరిశిక్ష పడనుంది.